సన్లైట్ ని బ్లాక్ చేయొచ్చు. ఇన్ ద ఇయర్ 536 AD ఐస్లాండ్ లో ఉన్న ఒక వాల్కనో బ్లాస్ట్ అవడం వల్ల సల్ఫర్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ రిలీజ్ అయ్యి అప్రాక్సిమేట్లీ 18 months ఏషియా ఇంకా యూరోప్ లో ఉన్న వాళ్ళకి సన్లైట్ లేకుండా బ్రతికారు. వాళ్ళకి సన్ ఒక మెరుస్తున్న బంతిలా కనిపిస్తుంది కానీ సన్లైట్ మాత్రం వీళ్ళ దగ్గరికి చేరదు. ఆ ఇయర్ ని వాళ్ళు ఒక వరస్ట్ ఇయర్ కింద కన్సిడర్ చేశారు. ఆ ఇయర్ ని వాల్కనిక్ వింటర్ అని కూడా అంటారు. ఇది ఒక నేచురల్ ఫినోమెనా కదా, కానీ దీన్ని చూసి ఆర్టిఫిషియల్ గా సన్లైట్ ని బ్లాక్ చేసి క్లైమేట్ ని కూల్ చేద్దామని UK, US, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ రిసెర్చ్ చేస్తున్నారు. ఎలా అంటే కరెక్ట్ గా ఎర్త్ నుండి 50 kilometers పైకి వెళ్తే స్ట్రాటోస్ఫియర్ అని ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ లోకి కొన్ని వందల వేల ఫ్లైట్స్ ని పంపించి లైట్ ఎమిటింగ్ పార్టికల్స్ ఉన్న ఏరోజోల్స్ ని ఇంజెక్ట్ చేస్తే సన్లైట్ ఎర్త్ మీద పడకుండా ఆ ఏరోజోల్స్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ నే సోలార్ జియో ఇంజనీరింగ్ అంటారు. ఇది గనక జరిగితే మాత్రం సూర్యుడు అని మనం పిలిచిన సూర్యుడు మన దగ్గరికి రాదు. దీని వల్ల అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ. ఎందుకంటే సన్లైట్ లేకపోతే వర్షాలు పడక, పంటలు పండక, ఇంకా బాడీలో విటమిన్ D ప్రొడ్యూస్ అవ్వదు. బయాలజికల్ క్లాక్ డిస్టర్బెన్సెస్ వల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా డిప్రెషన్ వస్తుంది. ఒకవేళ ఈ ప్రాసెస్ ని అప్లై చేసి మధ్యలో ఆపితే తర్వాత ప్రొడ్యూస్ అయ్యే హీట్ ఇంకా గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈవెన్ కొన్ని లైవ్స్ ఎండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అదే టెర్మినేషన్ షాక్.